నా జర్నీ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో ఈ రోజు నేను తుని సిద్ధార్థ దగ్గర ఉన్నాను. అడ్రస్ వచ్చి మార్కెట్ యార్డ్ ఆపోజిట్ లోనే ఉంది. సో నాకైతే ఇక్కడ సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్ లో ఎల్కేజీ టు 5th వరకు ఉందని చెప్పారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అనేది. అండ్ మీరు కూడా చూడండి, మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మరి స్టార్ట్ చేద్దాం. సో ప్లే రూమ్ అయితే ఎలా ఉంది సార్? ఇక్కడ నర్సరీ టు యూకేజీ పిల్లలందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆడుకోవడం జరుగుతుంది సార్. అండ్ ఈ రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆడియో విజువల్ ల్యాబ్ సార్ నర్సరీ టు 5th క్లాస్ వరకు కూడా పిల్లలందరికీ కూడా ప్రొజెక్ట్ మీద రైమ్స్ స్టోరీస్ చూపించడం జరుగుతుంది సార్. అండ్ నాకు తెలిసి క్లాస్ రూమ్స్ అయితే చాలా స్పేసియస్ గా ఉన్నాయి. ఎన్ని రూమ్స్ ఉన్నాయి మన సార్? టోటల్ గా మనకి 20 రూమ్స్ ఉన్నాయి సార్. మనకి ఇండోర్ గేమ్ కూడా ఉంది సార్. అండ్ ఆరో ప్లాంట్ అయితే నాకు బాగా నచ్చింది, బాగా మెయింటైన్ చేస్తున్నారు నీట్ గా. అండ్ పిల్లలకు వాటర్ ఫెసిలిటీ అయితే ఎటువంటి డోగా లేదు. ప్లే జోన్ ఉంది, బయట పిల్లలు ఆడుకోవడానికి సూపర్ కంఫర్ట్ అయితే ఉంది. అండ్ కంప్యూటర్ ల్యాబ్ కోసం చెప్పండి మేడం. సార్ మనకి 1 to 5th క్లాస్ వరకు కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ల్యాబ్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఇది మరి మన సిద్ధార్థ డీటెయిల్స్. మరి